నమస్కారం అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథ్ మహంతి. ఈరోజు హెల్తీ రూల్స్ ఆఫ్ ఇండియా పాడ్కాస్ట్లో ఒక న్యూ టాపిక్లో డిస్కషన్ అవుతాయి. ఆ డిస్కషన్లో మనం చైల్డ్ ఫీవర్ గురించి డిస్కషన్ చేస్తాం. చిల్డ్రన్ చిన్నప్పుడు బేబీ ఉన్నారు కదా, సో దానికి ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు యాజ్ ఎ పేరెంట్స్ వి ఫీల్ ఓరిడ్. సో రిగార్డింగ్ దాట్ మనం ఈరోజు మన పాడ్కాస్ట్కు డాక్టర్ సార్కు పిలిచాను, చైల్డ్ పీడియాట్రిషియన్. So Dr. name Dr. Nagarjuna, pediatrician. So today we are going to speak about fever, how it affects the child, and what is its consequences. Total discussion chaldama ee roju. So let's welcome Dr. Nagarjuna sir, please. నమస్కారం. నా పేరు డాక్టర్ నాగార్జున కేదారి. నేను కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజీ. ప్రస్తుతం నేను 7 Hills హాస్పిటల్ విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. నన్ను ఈ షోకి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. సార్ ఈరోజు టాపిక్ ఈరోజు అంటే మనం చైల్డ్ ఫీవర్ గురించి డిస్కస్, ఫీవర్ ఎందుకు అవుతాయి, ఎలా అవుతాయి, సో టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇది. సో ఈ డిస్కషన్ ముందు మీ గురించి ఉంటుంది సార్, ఎలా స్టార్ట్ చేస్తారు, జర్నీ ఎలా స్టార్ట్ చేస్తారు, ప్లీజ్ టెల్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. యాక్చువల్లీ నేను ఎంబీబీఎస్ పిరమిడ్ సిద్ధార్థ గన్నవరంలో చేశాను. దాని తర్వాత నేను పీడియాట్రిక్స్ డిఎల్బి జేఎఫ్ఎస్ హాస్పిటల్లో చేశాను. నాకు ఎంఆర్సిపిసిహెచ్ డిగ్రీ కూడా ఉంది. సో నేను కొన్ని సంవత్సరాలు నేను యూకేలో కూడా పనిచేశాను, లింకన్షైర్ కౌంటీ అని. దాని తర్వాత రాయల్ కౌంటీ లండన్లో 6 months చేశాను. తర్వాత నేను ఇప్పుడు విశాఖపట్నానికి వచ్చాను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల. ఇక్కడ నేను గాయత్రి మెడికల్ కాలేజ్లో వర్క్ చేశాను. తర్వాత నేను లాస్ట్ 2 years నుంచి 7 Hills హాస్పిటల్ విశాఖపట్నంలో వర్క్ చేస్తాను. Ajay sir, Ajay pediatrician, how many years you are working? నాకు పీడియాట్రిషియన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. You have 10 years experience. 10 years ఎక్స్పీరియన్స్. సో నా ఎక్స్పోజర్ అంటే నేను చెన్నైలో పీడియాట్రిక్ చేసిన తర్వాత 1 year అక్కడ టెరిషరీ హాస్పిటల్లో చేశాను. దాని తర్వాత జర్నీ కొంచెం లాంగ్గా ఉంది. దాని తర్వాత నేను కొన్నాళ్ళు ఒంగోలులో వర్క్ చేశాను గవర్నమెంట్. దాని తర్వాత నేను 2 years గుంటూరులో వర్క్ చేశాను. దాని తర్వాత నేను ఒక 1.5 year యూకేలో వర్క్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు నేను విశాఖపట్నంలో వర్క్ చేస్తాను లాస్ట్ 5 years నుంచి. సో లాస్ట్ 10 years నుంచి మీరు చాలా బేబీ చూస్తున్నారు, న్యూ బోర్న్ బేబీస్. సార్ అది పీడియాట్రిషియన్, మీరు ఎన్ని సంవత్సరాల బేబీ చూడవచ్చు? మార్నింగ్ బోర్న్ నుంచి ఎన్ని సంవత్సరాలు? పీడియాట్రిషియన్ అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మనం 18 years వరకు చూస్తాం. 18 years వరకు. 18 బేసికల్లీ 18 years వరకు అంటే ఎలా టైప్ ఆఫ్ కండిషన్ అయితే మీరు రావచ్చు అంటే యాజ్ ఫస్ట్ ప్రైమరీ కేర్, పిల్లవాడికి ఏది ఇబ్బంది ఉన్నా కూడా ఫస్ట్ పీడియాట్రిషియన్ ని కాంటాక్ట్ అవ్వడం మంచిది. సో ఒకవేళ అది క్రానిక్ డిసీజ్ అయితే అప్పుడు మనం డిఫరెంట్ స్పెషాలిటీస్కి పంపిస్తాం. సో ఫస్ట్ కాంటాక్ట్ బిలో 18 years ఎటువంటి డిసీజ్ అయినా ఒక పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయడం మంచిది. ఎందుకంటే చిల్డ్రన్స్కి డిఫర్ ఫ్రమ్ అడల్ట్ అన్నమాట. వాళ్ళకి వచ్చే ఇబ్బందులన్నీ పిల్లలకి ఉండవు. మోరోవర్ పిల్లల్లో ఏంటంటే చాలా వరకు బినైన్ కండిషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్కి ఏం జరిగితే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడియాట్రిషియన్ చూపించాలి. ఫస్ట్ పీడియాట్రిషియన్ చూపించాలి. సో పీడియాట్రిషియన్ చూసి ఓకే, సో ఈ మే రిక్వైర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అంటే అప్పుడు ఆయన రిఫర్ చేస్తారు. సో ఫస్ట్ కాంటాక్ట్ అనేది పీడియాట్రిషియన్ దగ్గరికి వస్తే చాలా మంచిది. ఈరోజు టాపిక్ మీకు తెలుసు కదా సార్, ఈరోజు మనం చైల్డ్ ఫీవర్, ఒక చైల్డ్ చిన్న న్యూ బోర్న్ బేబీకి 1 year బేబీ ఫీవర్ వస్తే పేరెంట్స్ చాలా బాధపడతారు. ఇట్స్ బికాజ్ ఆఫ్ మైట్ బి అవేర్నెస్ తక్కువగా ఉంది, దానివల్ల సో ఈరోజు ఈ టాపిక్లో మనం ఫుల్గా డిస్కషన్ చేద్దాం. ఇది యాక్చువల్గా కరెక్ట్ టైంలో ఈ టాపిక్ తీసుకున్నారండి. ఎందుకంటే ఇది మాన్సూన్ పీరియడ్, ఇప్పుడు వచ్చే సీజనల్ డిసీజెస్
ముఖ్యంగా ఇప్పుడు ఫ్లూ ఇన్ఫెక్షన్ మరియు డెంగ్యూ సీజన్, ఈ సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఫీవర్ అనేది కామన్ మేనిఫెస్టేషన్ అన్ని రకాల డిసీజెస్. సో ఈ టాపిక్ వల్ల మన వ్యూయర్స్ చాలా ఉపయోగపడతారు. సో మన వ్యూయర్స్కు నాకు ఒక రిక్వెస్ట్, నా తెలుగు అంతా సరిగా లేదు, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ మై లెవెల్ బెస్ట్. సో ప్లీజ్ don't see the language, see the things that everyone should know about the disease and how what is these consequences and what are the discussion is going on. Sir, as a topic of discussion today, topic is we discuss about child's fever. So మన అందరికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఫీవర్ అంటే ఏంటి? సో ఫీవర్ అంటే ఫస్ట్ మన నార్మల్ బాడీ టెంపరేచర్ అనేది 98.6 ఫారెన్. సో అది +or-0.6. సో అది మన బాడీ టెంపరేచర్. సో ఎప్పుడైతే మనం మెజర్ చేస్తామో మన టెంపరేచర్ అబోవ్ 100.4 ఫారెన్ హీట్ వస్తుందో దాన్ని మనం ఫీవర్ అంటాం. ఓకే. సో ఫీవర్ ఒక మెసెంజర్ లాంటిది. సో మన నార్మల్ బాడీ టెంపరేచర్ అనేది 98.6 ఫారెన్ హీట్, అది +or-0.6. సో మన మెడికల్ టర్మినాలజీలో ఫీవర్ అంటే ఎప్పుడు అంటామంటే 100.4 ఫారెన్ హీట్స్ వస్తేనే దాన్ని ఫీవర్ అంటాం. ఫీవర్ ఒక మెసెంజర్ లాంటిది. ఇప్పుడు ఫీవర్ రావడం వల్ల ఏం జరిగింది అంటే బాడీలో ఒకవేళ ఏమైనా క్రిమి వల్ల మనకి ఇన్ఫెక్షన్ వస్తే హై బాడీ టెంపరేచర్ వల్ల దాన్ని కంట్రోల్ చేసేది, ప్లస్ అది మనకి చెప్తుంది ఏమని పిల్లవాడికి ఇన్ఫెక్షన్ వచ్చింది అని. సో ఫీవర్ అనేది మనకి మెసెంజర్ లాంటిది, దాన్ని మనం పెద్ద శత్రువు లెక్క చూడకూడదు. ఓకే. సో బట్ యాజ్ ఏ పేరెంట్స్ వెన్ చైల్డ్ సఫర్ విత్ ఫీవర్ మనకి కొంచెం చాలా టెన్షన్ వస్తాయి. సో మనం చాలా టైం హ్యాండ్ ఎలా పెడతాము, హ్యాండ్ పెట్టేసి బాడీ స్కిన్లో చూస్తాము టెంపరేచర్ ఉందా లేదా. సో ఎలా కన్ఫర్మ్ అవుతాయి టెంపరేచర్ ఎక్కువ ఉందా లేదా, అది కొంచెం ఇది చాలా కరెక్ట్గా అడిగారు. చాలామంది తల్లిదండ్రులు నా ఓటీకి వచ్చినప్పుడు సార్ మా బాబు తల ఎప్పుడు కాలుతుంది సార్ అంటారు. సో మనం ఎప్పుడైనా టెంపరేచర్ని అట్లా క్రూడ్గా మెజర్ చేయకూడదు. మనం థర్మామీటర్ పెట్టి మెజర్ చేస్తేనే 100.4 ఉంటేనే దాన్ని ఫీవర్ అంటాం. కొంతమంది ఒళ్ళు బాగా చల్లగా ఉండిద్ది, కొంతమంది ఒళ్ళు బాగా వేడి, అది వాళ్ళ యొక్క శరీర తత్వం బట్టి ఉండిద్ది. బాగా పొట్ట కాలుతుంది, బాగా నుడుతూ వేడిగా ఉంది అనేదాన్ని మనం ఫీవర్గా పరిగణించి అనవసరంగా మనం మెడిసిన్స్ ఇవ్వకూడదు. సార్ 104 నుంచి తక్కువ ఉంటే ఫీవర్ కాదు? కాదు మిడిల్ 100, అందుకే మేము 100 అరౌండ్ 100 వచ్చినప్పుడు మీరు మెడిసిన్స్ ఇవ్వండి అని మనం చెప్తాం. మన బాడీ టెంపరేచర్ 98.6. ఓకే. 100 వచ్చితే 100 to 103 అయితే కూడా ఇవ్వచ్చు. 100.4 దాటితేనే ఫీవర్. అది హై ఫీవర్. 100.4. ఓకే. సో 104 ముందు నార్మల్. బట్ సార్ మేము 100.4 సార్, మీరు 104 అనేస్తున్నారు. 100.4. ఓకే, ఇట్స్ 100.4. So it's not thing is that 100.4 వస్తే అది ఫీవర్. Yes. It's not 104. Correct. 100.4. Right. 100.4. So ఏ మీడియం ఉంది చెక్ చేయాలి బాడీ టెంపరేచర్. సో మనం టెంపరేచర్ అనేది మెజర్ చేయాలి, క్రూడ్గా టచ్ చేయాలి. సో మామూలు మనకి అవైలబిలిటీగా డిజిటల్ థర్మామీటర్స్ ఉన్నాయి, ప్లస్ ఇన్ఫ్రా రెడ్ రేస్ థర్మామీటర్స్ ఉన్నాయి, ప్లస్ టింపనో ఇయర్ థర్మామీటర్స్ ఉన్నాయి, మరియు మనకి టెంపరరీ ఆర్టరీ మెజర్ చేసే థర్మామీటర్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఈజీ అండ్ బెస్ట్ ఏంటంటే డిజిటల్ థర్మామీటర్. ప్లస్ ఈ డిజిటల్ థర్మామీటర్ ఒకరి నుంచి ఒకరు ఉపయోగించే ముందు మనం బాగా క్లీన్ చేసాము అంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళదు. సో
ప్లస్ ఈ డిజిటల్ థర్మామీటర్ అనేది మనం యాక్సిల్లలో పెట్టి చూసాము అంటే కరెక్ట్గా వచ్చింది. సార్ యాక్సిల్లో పెట్టాలా లేకపోతే టాంగ్ కింద పెట్టాలా? సో ఏది కరెక్ట్ ఏంటంటే బోత్ ఆర్ గుడ్ ఓన్లీ, ఓరల్ అండ్ యాక్సిల్లా ఆర్ రెండు కరెక్టే. కాకపోతే ఓరల్లో పెట్టడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అదే మనం యాక్సిల్లలో పెట్టాము అంటే సో దట్ మనకి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. మోరోవర్ మనం యాక్సిల్లాకి ఓరల్కి మెజర్ చేసేటప్పుడు ఒక తేడా చూసుకోవాలి. యాక్సిల్లాలో మనకి ఒకే మనిషికి మీరు ఒక థర్మామీటర్ ఓరల్, ఒక థర్మామీటర్ డిజిటల్గా పెట్టారంటే ఓరల్గానే ఎక్కువగా చూపించింది. 0.5 నుంచి 0.1 సెంటీగ్రేడ్ ఎక్కువగానే చూపించింది. ఇప్పుడు నేను 100.4 అని చెప్పానంటే అది యాక్సిల్. So viewers, 100.4 you will keep it on the axilla. So if it's showing 100.4, then the fever. In throw అదే ఓరల్ అయితే 101.5 యాడ్ చేస్తాం. 101 అయితే టంగ్. సార్ ఏ కారణం వల్ల మన బేబీకి ఫీవర్ రావచ్చు? పిల్లలకి ఫీవర్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. ఒకటి ఇన్ఫెక్షన్స్, వైరల్, ఇప్పుడు మనకి నడుస్తుంది డెంగ్యూ ఇన్ఫెక్షన్ కానీ, ఫ్లూ ఇన్ఫెక్షన్, H3N1 ఫ్లూ ఇన్ఫెక్షన్స్, చికెన్ గునియా ఫీవర్, కొన్ని బ్యాక్టీరియల్ లైక్ న్యూమోకోకల్, స్ట్రెప్టోకోకల్, కొన్ని ప్రోటోజోన్స్ లైక్ మలేరియా, కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఫీవర్ రావచ్చు. పోస్ట్ వ్యాక్సినేషన్ వల్ల కూడా ఫీవర్ రావచ్చు. కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి. కొంతమంది డ్రగ్స్ ఎక్కువ మందులు వాడటం వల్ల కూడా రావచ్చు. క్యాన్సర్ వల్ల కూడా ఫీవర్ రావచ్చు. సో ఫీవర్ అనేది వైడ్ వెరైటీ ఉంది. నేను అప్పుడే చెప్పాను, ఫీవర్ అనేది ఒక మెసెంజర్. సో బాబు ఇబ్బంది పడుతున్నాడు అని మనకి చెప్తుంది. సో దాన్ని మనం చూడాలి ఎందుకు వచ్చింది ఈ ఫీవర్ అనేది. కానీ పిల్లల్లో ముందుగానే చెప్పినట్టుగానే పిల్లల్లో చాలా ఫీవర్ బెనైన్, సెల్ఫ్ లింక్డ్. సో ముఖ్యంగా మనం పోస్ట్ వ్యాక్సినేషన్ ద్వారా ఫీవర్ చూస్తూ ఉంటాం. సో పోస్ట్ వ్యాక్సిన్ వల్ల ఫీవర్ వచ్చినా అది మనకి వితిన్ 24 అవర్స్లో రిజాల్వ్ అయింది. సో ఎందుకు మీరు వ్యాక్సినేషన్ గురించి చెప్తున్నాం అంటే, వ్యాక్సినేషన్లో కూడా మనం ఒక క్రిమిని పంపిస్తాం. ఒక వీక్ అయిన క్రిమిని బాడీలోకి పంపిస్తే అది ఇమ్యూన్ రెస్పాన్స్ బాడీలో ప్రొడ్యూస్ చేసి దానివల్ల మనకి ఫీవర్ వచ్చింది. అది వితిన్ 24 అవర్స్లో సబ్సైడ్ అయింది. కానీ అది బాబుకి చాలా హెల్ప్ఫుల్ అయింది. ఫ్యూచర్ ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా దాన్ని ఫైట్ చేయాలి. సో అది పోస్ట్ వ్యాక్సినేషన్ వల్ల వచ్చేది. యూజువల్గా మేము వ్యాక్సినేషన్ అప్పుడు మెడికేషన్స్ రాస్తాం. ఒకవేళ ఫీవర్ వస్తే ఇవ్వండి.